ఎవరి తాళ మీద పడిపోతున్నారు. కొనుక్కున్నారంటే వదిలేసాం, మళ్ళీ మా తాళకు కూడా వచ్చి పాకులు ఇచ్చేస్తున్నారు. ఈ తాళని కూడా వెళ్ళకుంటాం మమ్మల్ని అంతా అదా అంటున్నారు. చిన్నగా వేసుకోవాలి, వేసుకున్నా మా బాట మూసేస్తాను మొత్తం. ఇదే బాట ఏమని అదే మాట. మీరంటో ఫోటో తీయండి, అంటో ఫోటో తీయు మీరు రాకుండా అంతా అదా అంటున్నారు. నా పేరు పసుపులేటి అప్పలనాయుడు. గత 150 సంవత్సరాలు బట్టి కూడా ఈ భూములే బతుకుతున్నాం. మా తాత తండ్రుల దగ్గర నుంచి కూడా ఇక్కడే జీవనాధారం ఏదో గేదెనో లేకపోతే ఆవునో కొనుక్కొని ఇలాగా ఆ భూములను తిప్పుకొని ఆ పాలాటి తీసుకొని అలా బతుకుతున్నాం. బతుకుతుండగా నేను ఏదో తాపి పని చేసి లేబర్ పనికి వెళ్ళిపోతూ ఉంటాను. మా నాన్నగారు ఉంటారు చేయలేని. ఆయనతో పాటు ఏముందంటే ఇక్కడ 15 నుండి 20 నుండి 25 మంది రైతులు అందరూ 65 నుండి 60 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసున్న ముసలోళ్ళే ఉంటారు ఇక్కడ. కానీ ఈ పక్కనే కుసలపూడి సరిహద్దుని ఆనుకొని వైజాగ్ రాజుగారట. ఆ రాజుగారు 47 ఎకరాలు భూములు కొన్నారు. కొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదివరకు భూములన్నీ ఓపెన్గా ఉండి ఇప్పుడు ఫినిషింగ్ పోల్ పెట్టేసి ఫినిషింగ్ అల్లేస్తున్నారు. అల్లేసేటప్పుడు పాత బ్రిటిష్ కాలంలో ఉన్న రాళ్ళు కూడా మొత్తం కథలు తీసేసి లాగేసి రాళ్ళన్నీ శుభ్రం ఎక్కడ పడితే లాగేసి ఎవరు అడిగితే వాళ్ళేమో వాళ్ళు ఇష్టమైనట్టు కొట్టేస్తున్నారు. లేదంటే మీరు మాట ఏది ఎవరితోడని చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. బెదిరించి ఇక్కడ ఉన్న రైతులందరినీ భయభ్రాంతులు గురిచేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. గతంలో కోమటిపాలెం నుంచి పంతులు గారి చెరువు దగ్గర నుంచి గడ్డ ఉండేది, 15 అడుగులు గడ్డ. ఆ గడ్డలే నుంచి బళ్ళాడి తోలుకొని గెత్తాలో ఊళ్ళో నుంచి ఏముందంటే ఏదైనా పుల్లల గట్ట పట్టుకెళ్ళడానికి ఆ గడ్డ ఒకటే ఆధారం ఉండేది. ఆ గడ్డలే నుంచి గత ఈలకంతా ముందు కొన్న పార్టీ గడ్డ కప్పేటప్పుడు ఏమండి గడ్డ కప్పేస్తున్నారని మేము అడిగాం. అడగ్గా మీకెందుకయ్యా గడ్డ కప్పేసిన కానీ మీకు రోడ్డు ఏర్పాటు చేసి క్లియర్గా రోడ్డు వేసి ఇస్తాం కదని గతంలో వాళ్ళు మాట ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా ముందుని రోడ్డు వేస్తే బురదాట లేకుండా మాకు శుభ్రంగా ఉంటుందన్న ఆలోచనతోటి మేము అలాగా ఉండిపోయామండి. ఈ తర్వాత వాళ్ళ తర్వాత ఏమైనా చేయి మారి ఆ రోడ్డుతో కలిపి వాళ్ళు అమ్మేశారని అంటున్నారు. అమ్మేశారా లేదన్నది మాకు తెలియదు పూర్తిగా, మాకు అంత అవగాహన లేని మనుషులవి. కానీ ఈరోజు ఆ రోడ్ని కూడా ఏముందంటే ఫినిషింగ్ పోల్ తోటి కవర్ చేసి అట్నుంటికి మీకు హక్కు లేదు, ఇటు నుంచి వెళ్ళేందుకు మీకు అర్హత లేదు అని అన్నారండి. అంటే అదే సమయంలో పసుపులేటి తాతబ్బాయిని కూడా ఏముందంటే ఇలాగ మా దారి మూసేస్తున్నారేమని అడిగితే వాళ్ళు రాజుగారు ఇద్దరు కొడుకులు వాళ్ళ రైతులు ఇద్దరు కలిపి ఏముందంటే పాకదారికి వచ్చి వాళ్ళు ఇష్టమైనట్టు కొట్టారండి. కొట్టిన ఆధారాలు కూడా తాతబ్బాయి గారి దగ్గర ఉన్నాయండి. కొట్టిన తర్వాత మేము అలాంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్ పెడితే ఈ రైతేనా కానీ ఆ రాజులు రైతులు కలిపి వెళ్ళి ఏముందంటే మళ్ళీ ఈ ప్రజలందరినీ భయభ్రాంతులు గురి చేయడానికి మళ్ళీ వాళ్ళు వెళ్ళి తిరిగి కంప్లైంట్ మిమ్మల్ని అందరి స్టేషన్లు వేసేస్తాం అలాగని అధికారులతోటి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి భయపించి ఇబ్బంది పెడుతున్నారండి. ఇబ్బంది పెడితే మొన్న ఏమండి మళ్ళీ అందాక తవ్వు తేలే వరకు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ అయ్యేదాకా అందాక ఫెన్సింగ్ పోల్ ఆపండి అని అడిగితే ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి రమ్మని ఎస్సీ గారి పోలీస్ స్టేషన్కి రమ్మని వెళ్ళామండి. వెళ్తే సీఎం మేడం గారు ఏముందంటే రికార్డులు అన్నీ వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళకే ఉన్న దాని మీద ఏముందంటే మీరు అక్కడ అడ్డడానికి వీలు లేదు, అడ్డితే మిమ్మల్ని అందరినీ కేసులు కట్టేసి వైజాగ్ వేసేస్తాం, జైల్లో పెట్టేస్తాం అలాగని భయపెట్టారండి. భయపెడితే మా రైతులు ఏముందంటే తెల్లారితే ఏదో గేదెని మేపుకొని బతికేవాళ్ళు కాబట్టి ఏముందంటే వాళ్ళు కేసులు కట్టేస్తారు, ఎక్కడికో పంపించేది మనం ఏమైపోతామన్న ఆలోచనతో ఏముందంటే ఇంకా వేసేదానికి మేము ఎవరో అడ్డలేదండి. ఈ తర్వాత ఇంక అటుపక్క నుంచి వచ్చినా సరే ఇటుపక్క ఎవరో రావద్దు, ఇటుపక్క ఎవరో తిరగొద్దు. గతంలో మంచినీళ్ళు కట్టించేవారండి. ఆ మంచినీళ్ళు కూడా ఏముందంటే మంచినీళ్ళు కూడా ఇప్పుడు ఎవరికి నీళ్ళు ఇవ్వలేదంటే ఇక్కడ బోరు కొట్టించుకోలేని స్థితిలోనే ఉన్నారండి మా రైతులందరూ. ఈ రైతుల్ని చాలా ఇబ్బందులకు గురి చేసి గెడ్లో కాలువలో చెరువులు అన్నీ కప్పేసి ఈ రైతులను ఏముందంటే 4 పక్కల అరెస్ట్ చేసేస్తే రైతులు ఆ భూములు మాకే హ్యాండ్ ఓవర్ చేస్తారు, మాకే అమ్ముతారన్న ఆలోచనతో ఏముందంటే వీళ్ళందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారు సార్. నెత్తి ఎల్లకెదలం పడదేసేసి నడుము నొప్పి వచ్చేసేది. నొప్పి వచ్చేసి పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళాం.
పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఈ మళ్ళీ ఏంగానే ఒకటి కరతోటి కొట్టేపోతాడు, ఒకటి ఏంగానే కూర్చున్నామని 3 చుట్లు గుండె మీద అనేది దోడ మీద కొట్టినట్టు జోడుస్తాడు. మహాలక్ష్మి ఇలా రా ఒకసారి అలాగానే కేకేశాడు మా మామయ్య. ఏమంటే ఇలా మీదన అడ్డేశాను నేను, మన మొగలు ఫోన్ చేయి అలాగా అన్నాడు. ఫోన్ చేశాను, మా ఆయనకి ఫోన్ చేస్తే బాగా చేస్తానని మా ఆయన అన్నాడు. అంటే చేసిన తర్వాత ఇలా కూర్చొని మా మామ వాళ్ళు ఇద్దరు నేను మాట్లాడుకుంటున్నాం మామూలుగాన ఆ తావు గురించి మాట్లాడుకుంటుంటే అంతట్లోకి కర్ర ఉట్టుకొని పెదరాజు గారు కొడుకులు ఇద్దరు కర్ర ఉట్టుకొని వచ్చేసి మా అమ్మ కొట్టేసి గుండెల మీద దోసి పక్క దోసేసాడు. అదేంటండి అలా దోసేస్తున్నారా, అతను ముసలోడు మా బావాలు వస్తారు అప్పుడు మాట్లాడుకుందరు కానీ అని చెప్పాను. అయినా సరే వినేది అతను. నన్ను అంటుకోకుండానా మా మామ వాళ్ళు ఇద్దరిని కూడా దోసేసి ఇతను ఇంకా దోసేస్తే ఇంకెలా పడిపోయి నొప్పి వచ్చేస్తాను మంచమే పడుకున్నాడు. పడుకుంటే ఇంటికి వెళ్ళి మాత్రం తెచ్చి వేసాను ఆ రోజు. అంత దురన్యాయంగా ఎందుకంటే మా మీద ఎలా పడిపోతారో అలాగని చెప్పినా సరే వినేది అతను. అయితే చిన్నరాజు గారు కొడుకు అది.